ఈరోజు అంశం ఏంటంటే షిప్రా పూయ. ఇదేంటంటే మన తెలుగు కాదు కదా అంటే, ఎస్, ఇది తెలుగు కాదు, హెబ్రీలు వాడేటువంటి ఒక మాటది షిప్రా పూయ, హెబ్రూ వర్డ్. దీని గురించి మనం మాట్లాడుకుంటే, సిప్రా అంటే బ్యూటిఫుల్ అని అర్థం, అందమైనది అని. పూయ అంటే చిన్నది అని అర్థం. ఓకే, ఇది ఎవరు, ఇది ఏమైనా పేరా, ఎవరికి పెట్టారు ఏంటి అనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఈరోజు ఇంకా కొంచెం డీప్గా మనం తెలుసుకోవచ్చు. దేవుడు అబద్ధాలు చెప్పేవాళ్ళని దేవుడు దీవిస్తాడా? దేవుడు అబద్ధాలు చెప్పేవాళ్ళని దీవించడం వాస్తవమే, కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. దేవుని విషయమై, దేవుని జనాంగం విషయమై కొన్నిసార్లు అబద్ధాలు ఆడినా దేవుడు క్షమిస్తాడు, వాళ్ళని దీవిస్తాడు కూడా. కొంతమంది అబద్ధాలు ఆడినా, అసలు చెయ్యకూడని అబద్ధం ఆడినా దేవుడు వారిని క్షమించి మరలా కూడా ఒక పూర్వ వైభవాన్ని లేదా అంతకు మించినటువంటి ఘనతనిచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ అబద్ధానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండాలి, అంతేగాని మన జీవితమే అబద్ధం కాకూడదు. ఒకసారి అబద్ధం మాట్లాడుతూ మొదలెడితే, నేర్చుకుంటే సత్యం మాట్లాడటం రాదు. నా జీవితంలో చాలామందిని చూశాను అలాంటి. మంచి వ్యక్తులే, ప్రార్థనా పరులే, చక్కగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, ఏదో ఒక మిస్టేక్ చేస్తారు, ఒక అబద్ధం ఆడతారు, ఆ అబద్ధానికి ఇంకొక అబద్ధం ఆడతారు. ఇది ఒక లింక్ ప్రాసెస్ లాగా ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం చేసుకుంటూ ఆ అబద్ధాలన్నిటినీ నిజం చేయాలని వాళ్ళు చేసే ఆ ప్రాక్టీస్ ఉంటుంది చూడండి, దాన్ని అసలు మర్చిపోలేం. కాకపోతే ఎప్పటికీ ఆ అబద్ధము నిజమో కాలేదు. ఇప్పుడు ఈ షిప్రా పూయ గురించి మనము తెలుసుకుందాం. అసలు షిప్రా పూయ అనేది నిర్గమాకాండములో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక పదం. ఇది ఎవరికి పెడతారంటే మంత్రసానులకు. ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రసానులను షిప్రా పూయ అని ఒక పేరుతో పిలిచేవారు. మంత్రసాని అని అంటే డెలివరీ చేసేవాళ్ళు, పురుడు పోసేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు గైనిక్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్సులు ఎలాగో ఆ టైంలో ఈ షిప్రా పోయేవారు, స్త్రీలకు డెలివరీ చేసేవారు. వీళ్ళ గురించి మనం ఏం తెలుసుకోవాలి అనేది ఈరోజు కొన్ని అంశాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. షిప్రా పూయ అంటే అందమైన చిన్నది అని అర్థం. నిర్గమాకాండము 1వ అధ్యాయం 1 నుండి చూద్దాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలుల పేర్లు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపు అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇజ్రాయేళ్లు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. మీరు బాగా గమనించండి, ఒక్కొక్క పాయింట్ మీకు చెప్పుకుంటూ వస్తాం. ఏదో చరిత్రలో నిలిచిపోవాలని అంటారు, కానీ ఏ చరిత్రలో ఎంతమంది నిలిచిపోతారు? ఇప్పుడు మా తాత పేరు నాకు తెలుసు, ఐజక్ గారు. మా నాన్నగారి పేరు తెలుసు. మా ముత్తాత గారి పేరు నాకు ఇప్పటికీ తెలియదు. చాలాసార్లు ట్రై చేశాను మా ముత్తాత ఎవరని. ఆ ముత్తాత చరిత్ర చెప్పి కూడా ఎవడో లేడు. మా తాతను అడుగుదామంటే ఆయన చచ్చిపోయిన తర్వాత నేను పుట్టా. అర్థమవుతుందా మీకు? అయితే మా నాన్నగారు కూడా నేను ఇప్పుడు అడగలేదు, ఎందుకంటే వాళ్ళ తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఆయన పుట్టారంట. ఇలా మనం చూసుకుంటే కొంతమంది చరిత్రలు మనకు తెలుస్తాయి. మనం చరిత్రలో నిలిచిపోయడానికి ఒక తరం వారే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. కొన్నిసార్లు కొన్ని చరిత్రలు రాసేటప్పుడు కొంతమందిని గుర్తుపెట్టుకుంటారు. అందులో ప్రధానమైన వాళ్ళు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. బైబిల్ పరంగా చూస్తే అబ్రహాము మొట్టమొదటి వ్యక్తి అయితే అందరికీ తెలిసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు తెలుసు. తర్వాత అబ్రహాము తెలుసు. ఎక్కువగా మనకు తెలిసిన పేర్లు
తర్వాత డేవిడ్ తెలుసు, దావీదు తెలుసు, యేసుక్రీస్తు వారు తెలుసు. కొన్ని పేర్లు మనకుంటుంది, పాల్, పీటర్, ఇలాంటి కొన్ని పేర్లు మాత్రమే మనం గుర్తుంచుకుంటాం. చరిత్రలో అవి నిలిచిపోయి అన్యులు కూడా తెలిసిన పేర్లు ఇవన్నీ కూడా. అందుకే మనం పాల్ అని పేరు పెట్టగానే మీరు క్రిస్టియన్సా అని అడుగుతారు, పీటర్ అని పెట్టగానే క్రైస్తవులా అని అడుగుతారు, అవునా కదా? ఇవన్నీ కూడా కొన్ని చరిత్రలో నిలిచిపోయినటువంటి పేర్లు. అంటే ఒక్కొక్క దేశానికి కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి మనకు తెలుసు, అది కూలి పని చేసుకునే వాడికి మన ప్రధానమంత్రి ఎవరు అండి అని అడగండి, నాకేం తెలుసు బాబు అంటాడు. ఎందుకంటే వాడికి అవసరం లేదు. పొద్దుట వెళ్తాడు, సాయంత్రం వరకు కష్టపడతాడు, వస్తాడు, 4 రూపాయలు తెచ్చుకుంటాడు, తింటాడు, పిల్లలు పెడతాడు, పండుకుంటాడు. వాడికి ముఖ్యమంత్రి అవసరం లేదు, ప్రధానమంత్రులు అవసరం లేదు. ఓట్ల టైంలో ఎవరైనా వచ్చి అడిగితే మీరే మా ఎమ్మెల్యే, మీరే మా ఎంపీ అని అడుగుతారు, అంతే. అయితే ఈ యొక్క జనరేషన్స్లో ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయి ఉంటారని మనం అనుకోకూడదు. ఇప్పుడు మనం ఒక బైబిల్ చరిత్రలో కొంతమంది భక్తుల గురించి చదువుతున్నాం. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇంకా భక్తులే లేరా? బోల్డంతమంది ఉన్నారు, బోల్డంతమంది భక్తులు ఉన్నారు. కానీ ఇక ఈ బుక్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్త వాళ్ళ గురించి ఏం రాయవలసిన అవసరం లేదు, వాళ్ళ జీవిత చరిత్ర గురించి మనం రాయవలసిన అవసరం లేదు. దేవుడు ఈ బుక్లో ఎవరెవరు పేర్లు పెట్టాలనుకున్నాడు వాళ్ళని పెట్టేశాడు, ముద్రించేసాడు, మన చేతికి పెట్టేశాడు. అయితే తర్వాత ఎవరి చదివినా టెస్ట్ మనీస్ అంటారు, అంటే సాక్ష్యాలు అని అంటాం. అందుకే ఇప్పుడు నేను కూడా నా సాక్ష్యాన్ని రాశాను. నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నిగూఢమైన అంశాలను పెట్టుకుని కొన్ని కాన్సెప్ట్ల మీద బుక్స్ రాయొచ్చు, కానీ నా పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలోకి నేను తీసుకురాలేను. అయిపోయింది, ఎందుకంటే ఇది ముద్రించబడింది, ఇది కంప్లీట్ చేయబడింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు దీవించాడు, ఇస్సాకును దేవుడు దీవించాడు, యాకోబును దేవుడు దీవించాడు. యాకోబు నుండి యోసేపు ద్వారా ఒక 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. హెబ్రీలు ఎంతమంది అంటే 70 మంది. ఈ 70 మంది సుమారుగా ఒక 15 నుంచి 20 లక్షల మధ్యలో, ఎందుకంటే పురుషులు కౌంట్ లెక్కేస్తే 6 లక్షలు అయినప్పుడు అందులో స్త్రీలు, పిల్లలు, ఇక ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కౌంట్ చేసుకుంటే ఈజీగా 3 రెట్లు వేసుకోవచ్చు, అంటే 18 లక్షల వరకు వేసుకోవచ్చు మనం. అంటే 18, అందుకనే 15 నుంచి 20 లక్షల మంది జనాభా పుట్టారు. ఎంతమంది నుండి? 70 మంది నుంచి 20 లక్షల మంది పుట్టారు. అంటే ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయి అంటారు, ఒకసారి ఆలోచించండి. అందుకే అక్కడ సింపుల్గా 400 తరాలు అయినాయి. ఏంటండి, ఈ వచనం చదివేటప్పటికి 400 తరాలు అయ్యాయి. 400 తరాలకి సుమారు ఎంతమంది? 20 లక్షల మంది పుట్టారంటే మనం చూస్తే మహా అయితే ఒక 70 సంవత్సరాలు చూస్తాము మన జీవితంలో, 80 చూస్తాం, ఇంకా గట్టిగా బతికితే 100 సంవత్సరాలు చూస్తాం. కానీ ఇక తర్వాత వచ్చే 300 సంవత్సరాలు ఏం జరుగుతాయో మనకు తెలియదు. ఇక్కడ జరిగింది కూడా అంతే. ఐగుప్తులో పరిపాలన చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్గా ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి యోసేపు చనిపోయిన తర్వాత మరలా ఆ దేశానికి వాళ్ళ కొడుకు ప్రైమ్ మినిస్టర్ కాలే, ఇంకెవరో కావలే. ఎందుకంటే అక్కడతో అయిపోయింది ఆ చరిత్ర, అంతే. యోసేపు పరిపాలన చేసిన తర్వాత వాళ్ళు గోషేని ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గౌరవం ఆయనకి ఇచ్చేశారు, అయిపోయింది. కానీ తర్వాత యోసేపు తర్వాత వాళ్ళ కొడుకు మనష్షే వస్తాడు, తర్వాత ఎఫ్రాయిం వస్తాడు, అంటే ఏం లేదు, వాళ్ళ గోత్రంలో వాళ్ళకి ఇచ్చేశారు. మళ్ళీ ఐగుప్తీయులు తన రాజ్యాన్ని తన అండర్లో పెట్టేసుకున్నారు. ఆ రాజు బతుకున్నంత వరకు యోసేపు బతుకున్నాడు. యోసేపు చనిపోయాడు అంటే మీరు బాగా గమనించండి, అన్నదమ్ముల్లో చిన్నోడు. అంటే యోసేపు ముందు చనిపోతారా, అన్నల ముందు చనిపోతారా? అన్నలే ముందు చనిపోతారు, అవునా కదా? అన్నలందరూ చనిపోయిన తర్వాత యోసేపు చనిపోయాడు అంటే ఒక తరం ఎగిరిపోయింది. నెక్స్ట్ వాళ్ళు మనష్షే, ఎఫ్రాయిం వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ తరం కూడా వెళ్ళిపోయింది. తర్వాత ముని మనవలు ఇలాగ చూసుకుంటే 400 సంవత్సరాలు అయిపోయింది. నేను చెప్తున్న అంశం ఏంటంటే, ఇప్పుడు నేను మా నాన్నగారిని గుర్తుంచుకోవడంలో తప్పు లేదు, కానీ మా తాతయ్య గారి పేరు నేను చూడలేదు, ఆయన పేరు మాత్రం నాకు తెలుసు, ఎందుకంటే మా తాతయ్య గారి ఫోటో ఉంది కాబట్టి. కానీ మా ముత్తాత పేరు తెలియదు. అయితే ఇప్పుడు యోసేపు తెలియాలని ఎవరికైనా తెలుసా? ఎవరికైనా నాకు నిబంధన ఏమైనా ఉందా యోసేపు గురించి? లేదు, ఎవరికి తెలియదు. అంటే యోసేపు అన్నటువంటి ఎరగనటువంటి ఒక రాజు వచ్చేసాడు, యోసేపుని ఎరగనటువంటి ఒక కొత్త తరం కూడా హెబ్రీల్లో పుట్టుకొచ్చింది. బాగా వినండి, ఐగుప్తు దేశానికి 70 మందిని తీసుకొచ్చినటువంటి ఘనత యోసేపుదైతే ఆ యోసేపుని మర్చిపోయిన జనాంగమే వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
ఇజ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అతడు తన జనుతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయెల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేసి పీతోము రామేసేతు పట్టణములను కట్టిరి. చాలు బాగా గమనించండి. ఐగుప్తులో ఒక రాజు పరిపాలిస్తున్నాడు. వాళ్ళని పరో అంటారు. వాళ్ళకి పరో 1 పరో 2 అలా ఉంటుంది. అయితే ఆయన ఒకసారి రథం మీద వెళ్తున్నప్పుడు గోషేను ప్రాంతం మీద ఎలా చూసుకుంటూ వెళ్తుంటే ఈ ఐగుప్తులతో కంపేర్ చేసుకుంటే హెబ్రీలు చాలా బలవంతులు, ఒక డిఫరెంట్ తెగ. మనలో కూడా తెగలు చూస్తాం కదండి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈ మనుషులు చాలా బలమైన వారు, దృఢంగా ఉన్నారు. ఇంత అసలు ఎవరేళ్ళు అని అడిగితే రాజులు ఏం చేశారంటే ఒక చరిత్రకు సంబంధించినటువంటి బుక్స్ రాస్తూ ఉండేవారు. ఆ బుక్ ఒకటి తీసుకొచ్చి వస్తే వీళ్ళు, సార్ రాజుగారు యోసేపు అని ఒక ఆయన వచ్చాడు, ఆయన దాసుడుగా ఉండేవాడు, మన పరోకి మేలు చేశాడు, ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ అంటే ఒక ధనాగారాలను నిర్మించిన ఘనత అయింది, చాలా తెలివైనడు, ఈ 70 మంది కాస్త ఇప్పుడు 20 లక్షల మంది అయ్యారని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ రాజు ఏమంటాడంటే, ఆ పరో ఏమంటాడంటే, వీళ్ళని మనం ఇలాగే వదిలేస్తే వీళ్ళ వల్ల మన దేశానికి మన ప్రజలకు ప్రమాదం. ఎందుకంటే ఎప్పటికైనా పొరుగు దేశముడే. నిన్న మా బ్రదర్ వచ్చారు కువైట్ నుంచి. కారు నేను నడుపుతున్నాను, మంచి ఫాస్ట్గా చక్కగా నేను నడుపుతున్నాను. కొన్ని కార్లు నేను ఓవర్టేక్ చేసుకుంటూ వస్తాం కదా, ఇలాగ చేస్తూ ఉంటే మా బ్రదర్ ఒక షాకింగ్ విషయం చెప్పాడు. ఏమంటే ఈ కారు మీద మన ఇండియన్స్ అరబియన్స్ని ఓవర్టేక్ చేస్తేనంట వాళ్ళకి కోపం వచ్చేస్తుందంట. ఇండియన్స్ అందరూ కలిసి వెళ్తున్న సమయంలో ఏదో వెళ్తున్నారు, ఆ కారు మీద వెళ్తుంటే ఓవర్టేక్ చేసుకుంటే ఇతను వెళ్ళిపోతున్నాడు అంట. అప్పుడు ఒక కువైట్కి సంబంధించిన ఒక వ్యక్తి ఈ కార్ని స్పీడ్గా ఓవర్టేక్ చేసుకొచ్చి సడన్గా తిప్పేసాడంట వీళ్ళ కారు ముందు. వెంటనే ఇప్పుడు మన ఇండియన్స్కి సహజంగా ఏ అంటాం కదా, ఏ అనేటప్పటికి ఏ అన్నాడంట. అందులోంచి ఒక సైడ్ దిగాడంట. దిగి ఏంట్రా చేయి చూపిస్తున్నావు అని చెప్పేటప్పటికి అక్కడ నీళ్ళు ఆన్ చేసి సారీ బాబా సారీ అని చెప్తే కానీ వెళ్ళలేదంట. అదే కారులో వాళ్ళ సీట్ ఉంటే ఏం చేయరంట. అర్థమవుతుందా? ఆ కువైట్ వ్యక్తి ఉంటే ఏం చేయరంట. కానీ వీళ్ళందరూ ఇండియన్స్ కదా, 3 దిగుతున్నారు. వీళ్ళకి అంచాలి. చూడండి, చాలామంది ఇతర దేశాలు వెళ్ళిన తర్వాత చాలా గొప్పగా ఉన్నారు అనుకుంటారు. ఏమైనా మన దేశం మనదే, అవునా కదా? మన రాష్ట్రాలు వేరైనా ప్రాంతాలు వేరైనా ఎవడైనా ఎక్కువ మాట్లాడితే ఇది భారతదేశం, నా దేశం అంటారు. కానీ నా రాష్ట్రం, నా జిల్లా, నా మండలం అని అనరు ఎవడనో, అవునా కదా? ఎక్కువ మాట్లాడితే సెంట్రల్లో టీం వస్తుంది, ఎక్కువ మాట్లాడితే ఇది ఇక్కడ ఉండడానికి వీలు లేదు, అది చేయలేదు, ఇది. భారతదేశంలో ప్రతి మనిషి ఎక్కడైనా ఏ స్థలమైనా కొనుక్కోవచ్చు, అవునా కదా? అయితే చూడండి, దేశం ఎంత దేశమైనా మనది కాని దేశంలో మనకు హక్కు ఉండదు. గోషేను అనే ప్రాంతము ఐగుప్తులోంచి ఒక ప్రాంతాన్ని పరో హెబ్రీలకు ఇచ్చాడు. ఇచ్చినంత మాత్రాన అది మా దేశం అనుకోవడానికి లేదు. కనుక ఈయన ఏమని చెప్తున్నాడంటే, మన దేశంలోకి వచ్చి వీళ్ళు ఎంత గొప్ప బ్లెస్ అయిపోయారా, కాబట్టి వీళ్ళని కంపల్సరీ వీళ్ళ మీద ఒక నిఘా పెట్టాలి, లేకపోతే ఈ 3 నష్టాలు జరుగుతాయని పరో చెప్తున్నాడు. మొదటి నష్టం ఏంటంటే వీళ్ళు మన శత్రువులతో కలిసిపోతారు. రెండోది, మనకు విరోధంగా యుద్ధం చేస్తారు. లేదా మన శత్రువులు వచ్చినప్పుడు శత్రువులతో కలిసిపోయి మనతో యుద్ధం చేయొచ్చు. లేదా వీళ్ళే ఒకేసారి వీళ్ళలోంచి ఒక లీడర్ని తీసుకొచ్చి మన మీదే యుద్ధం చేసి తిరుగుబాటు చేసి ఇది మాది ఈ దేశం అని మనకు చెప్పవచ్చు. వీళ్ళు చాలా బలవంతులు కాబట్టి గట్టిగా మాట్లాడితే ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. ఈ 3 నష్టాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే వీళ్ళని వెళ్ళిపోనివ్వకుండా, మనకు అధికారం ఉంది కాబట్టి మన అధికారం ఉపయోగించుకొని ఏం చేద్దామంటే వీళ్ళని బానిసలుగా చేసేసుకుందాం. అప్పుడు దాకా
మన భాషలో చెప్పాలంటే కార్ల మీద తిరిగేవాళ్ళు, బంగ్లాల్లో తిరిగేవాళ్ళు. ఒక్కసారి ఆ రాజు ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఈ రాత్రికి రాత్రే వాళ్ళ ఆస్తులని లాక్కోండి, మీరు వాళ్ళని బానిసలుగా చేసుకోండి అంటే అప్పటి వరకు చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుని చక్కగా ఉన్నటువంటి గోషేను ప్రాంతం అంతా వితిన్ 24 అవర్స్లో సడన్గా చేంజ్ అయిపోయింది. ఏంటంటే వాళ్ళ బట్టలు మారిపోయింది, వాళ్ళ వేషధారణ మారిపోయింది, మొత్తం మారిపోయి ఐగుప్తీయులకు సేవ చేసేవారుగా మారిపోయారు. యజమానుడిగా ఉండవలసిన హెబ్రీలు ఒక్క రాజు యొక్క నిర్ణయం వలన పనివారిగా మారిపోయారు. అక్కడికి క్లియర్. ఓకేనా? ఎందుకు వాళ్ళని ఈ రాజు తొక్కేయాలనుకున్నాడు అని అంటే, వాళ్ళు ఇంకా అధికం అయిపోతే మనకి ప్రమాదం అనే విషయాన్ని ఆయన తలుచుకున్నాడు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వచనాన్ని చదువుతాం మనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామేసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. మీరు బాగా గమనించండి, ఐగుప్తులో ఫరో దగ్గర యోసేపు ఏం చేయించాడు? గోదాములు కట్టించాడు. అంటే ధాన్యానికి నిల్వ సంబంధించినటువంటి ఒక ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ అంటారు. అవి ఎవరు కట్టించారు? ఫస్ట్ యోసేపే కట్టించాడు. ఎవరి చేత కట్టించాడు? ఐగుప్తీయుల చేత కట్టించాడు. అవునా? మీరు బాగా గుర్తుంచుకోండి. చాలామందికి తెలియదు అనమాట ఎందుకు ఇటుకలు కట్టించాడు అనేది. అంటే అప్పుడు వాళ్ళు వెళ్ళింది 70 మంది, కానీ 7 సంవత్సరాలు మహా అయ్యి ఉంటే ఒక 500 మంది అయ్యి ఉండొచ్చు, మహా అయ్యి ఉంటే. కానీ ఈ 500 మంది గోడౌన్స్ కట్టలేరు. కానీ ఐగుప్తీయుల చేత గోడౌన్స్ కట్టించింది ఎవరు అంటే యోసేపు. ఎందుకంటే వాళ్ళ రాజ్యం బాగుండాలనే కట్టించాడు. అయితే ఏ గోడౌన్స్ అయితే ఐగుప్తీయుల చేత కట్టించారో ఈ రాజు ఏమనుకుంటున్నాడంటే రివర్స్ అయిపోయాడు. మా వాళ్ళ చేతను గోడౌన్స్ కట్టిస్తావా? అజ్ఞానం, ఇంకంతే, అవివేకం. కాబట్టి ఇప్పుడు మీ చేత మేము గోడౌన్స్ కట్టిస్తాం అని చెప్పి ఇటుకలు చేయించి దానికి అడుసు తొక్కించి వాటి చేత పితోము, రామేసోను అనేటువంటి ఒక 2 పట్టణాలను ఈ యొక్క ఫరో కట్టించాడు. 2 పట్టణాలు కట్టించాడు, అంటే సిటీలు నిర్మించేశాడు. ఎవరు? సుమారు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 30 సంవత్సరాలు వెట్టి పనులు చేయించాడు. 400 సంవత్సరాలు ఏం చేయించలేదండి. 400 ఇయర్స్ తర్వాత జరుగుతున్న కారణం ఇది. అర్థమవుతుందా మీకు? ఈ యొక్క శ్రమ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ యోసేపు నెరిగినటువంటి తరము వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం. అంటే యోసేపు నెరిగినటువంటి తరం అంటే 400 సంవత్సరాల తర్వాత జరుగుతున్నది ఇది. వితిన్ ఒక నాకు తెలిసి 430 సంవత్సరాలు అక్కడ ఐగుప్తులో ఉన్నారు. కరెక్ట్గా 430 సంవత్సరాలు. 30 సంవత్సరాలు భయంకరమైన శ్రమ. ఈ భయంకరమైనటువంటి శ్రమలో 2 పట్టణాలను కట్టించేశాడు. ఆ పట్టణం కూడా ఆ రోజు యోసేపు ఐగుప్తీయుల చేత ఈ యొక్క గోడౌన్స్ కట్టించారు కాబట్టి ఇప్పుడు మేము మీ చేత కట్టిస్తామని చెప్పి కట్టించారు. అయితే ఎంత బాధ పెడుతుంటే వీళ్ళు అంత గొప్పగా ప్రబలిరి అని వ్రాయబడి ఉంది. అంటే అంత డెవలప్ అయిపోతున్నారు. ఎంత శ్రమ పెట్టినా వాళ్ళకి శక్తి ఉంటుంది, నీరసించిపోవట్లేదు, బలం ఉంటుంది, చేసేస్తున్నారు. జీవితం అంటే కొన్నిసార్లు అప్ ఉంటుంది, కొన్నిసార్లు డౌన్ ఉంటుంది. నిన్ను అప్లోకి తీసుకెళ్ళింది ఎవరు? డౌన్లో నిన్ను ఆదుకోవాల్సింది ఎవరు? సింపుల్. ఐగుప్తు దేశంలో హెబ్రీలో ముందు మామూలుగా వెళ్ళారు, మిడిల్ క్లాస్కి వెళ్ళారు, తర్వాత అప్ అయిపోయారు, తర్వాత మిడిల్ క్లాస్ కూడా కాదు, ఎక్కడికి వచ్చేసారు? నిరుపేదలుగా అయిపోయారు, డౌన్లో వచ్చారు. అయినను వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎందుకంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడని నమ్మారు. అందుకే వాళ్ళు ప్రబలుతూ వచ్చారు. చప్పుడు కూడా దేని మేము పడతాం. ఈరోజు ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చేటప్పటికి చాలామంది తట్టుకోలేరు. ఇప్పుడు ధనవంతులు అయ్యారు, లక్షలు ఖర్చు పెట్టారు, టక్కన ఒకసారి 100 రూపాయలు కూడా లేని పరిస్థితి వచ్చేటప్పటికి తట్టుకోలేరు. మా వల్ల కావట్లేదు, మేము చచ్చిపోతామంటారు. అందుకే మనకి దేవుడు 3 రకాలైనటువంటి కాలాలను దేవుడు నిర్ణయించాడు. ఒకటి వేసవకాలం. వేసవకాలం ఎంత బాగుందో అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? టెంపరేచర్ ఎంత ఉండాలో అంతే ఉండదు. అంతకు మించి టెంపరేచర్ ఉంటే మనం తట్టుకోలేం.
మనం వెంటనే ఇంకొక కాలం కోసం నిరీక్షిస్తాం. ఏ కాలం అది? వర్షాలు పడితే బాగుంటారు బాబు అనుకోండి. వర్షాలు వచ్చిన తర్వాత పనులు చేసుకోలేం, బయటికి వెళ్ళాం, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి వెంటనే వర్షాకాలం కూడా వద్దనుకుంటాం. ఏం కావాలనుకుంటాం? శీతాకాలం, చలికాలం కావాలనుకుంటాం. ఎందుకంటే అమ్మయ్య అంత వద్దు కానీ వర్షాలు వద్దు, చల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. మళ్ళీ వర్షాలను దేవుడు బంద్ చేసి ఏమిస్తాడు? చలిని కలగజేయదు. ఈ చలి ఎక్కువైపోయేదాడికి పొగ మంచు కరిసి ఇవన్నీ అయ్యేదాడికి అబ్బాబాబు మాకు చలొద్దు, ఏం కావాలంటాం? ఎండ కావాలంటాం. అవునా కాదు? నిజంగా మన బాడీ టైప్ ఆఫ్ మెకానిజంలో పనిచేస్తూ ఉంటుంది. అన్ని కాలాలను తట్టుకునేటువంటి మానవ నిర్మాణము దేవుడు చేసినది. మన మానవ నిర్మాణం చూస్తేనంటే, మన దేవుడు చేసిన విధానం చూస్తే భయము ఆశ్చర్యం కలుగుతుందంట. దావీదు అంటాడు, నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుందంట. నిజంగానే మన నిర్మాణము అంత గొప్ప నిర్మాణం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శీతోష్ణ స్థితులు అంటారు, ఈ కాలమానాలు ఎలాగైతే మనుషులకు ఉన్నాయో జీవితంలో కూడా అప్పు చూస్తాము, మిడిల్ క్లాస్ చూస్తాము, పూర్ చూస్తాం. పూర్ నుంచి అప్పుకి వెళ్తుంది, మిడిల్ క్లాస్కి వెళ్తుంది, మిడిల్ క్లాస్ నుంచి అప్పుకి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ నుంచి రిచ్ నుంచి మళ్ళీ మిడిల్ క్లాస్ రావచ్చు, లేదా మిడిల్ క్లాస్ నుంచి రిచ్ నుంచి పూర్కి పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ అన్నిటిలో కూడా మనిషి తట్టుకునే శక్తి ఉంటేనే నువ్వు గొప్పవాడవుతావు. అంటే మన పరిస్థితి వచ్చేటప్పటికి మనం తట్టుకోలేక చచ్చిపోతాం అనేటువంటి ఒక ఆలోచన రావడం అనేది తప్పు. చాలామంది చిన్న చిన్న విషయాలకు తన ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈరోజు వీళ్ళు మనకి అందిస్తున్న గుణపాఠం ఇది. రాత్రికి రాత్రే 24 అవర్స్లోనే వాళ్ళ ఆస్తులని లాగేసుకుని వెంటి పనులు చేసుకుంటే, ఆ వెంటి పనులు చేస్తూ 2 పట్టణాలు కట్టేశారు చావకుండా. ఈరోజు దేవుడిచ్చే చావు వరకు, అంటే మనకు గడియలు అయితే ఉన్నాయో ఆ గడియలు వరకు, తుది శ్వాస విడిచే వరకు నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే హక్కు నీకు కానీ నాకు కానీ లేదనే విషయాన్ని గమనించారు. కాకపోతే దేవా నీవు నాకు తోడవి ఉండు అని చెప్పి దేవుణ్ణి అడగండి. భర్త చనిపోతే అయిపోతుందా జీవితం? భార్య చనిపోతే భర్త జీవితం అయిపోయిందా? తల్లిదండ్రులు చనిపోతే అయిపోతుందా? లేదు కదా. కనుక కొన్నిసార్లు అప్పు చూస్తాము, కొన్నిసార్లు లో చూస్తాము, కొన్నిసార్లు మిడిల్ చూస్తాము. కానీ ఏదైనా దేవుడు నీకు తోడుంటే ప్రతి దానిలో నీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఎంత శ్రమ పెడుతున్నా వాళ్ళు ప్రబలిరి అని వ్రాయబడి ఉంది. ఎంత తొక్కుతున్నా వాళ్ళు లేస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలుల యొక్క బలం ఏంటో తెలుసా? శత్రువు నిన్ను తొక్కుతూ ఉంటే వాడికి మజాగా ఉంటుంది, కానీ తర్వాత వాడికి చొక్కలు చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే నిన్ను తొక్కే కొలది వాడికి ఏంటంటే ఫెయిల్యూర్సే వస్తాయి తప్ప వాడికి విజయం కలుగుతుంది. నా లైఫ్లో నేను చాలామందిని చూసాను. నేను ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ చదువుకునే టైంలో కానీ ఒక యథార్థమైనటువంటి భక్తిపరుడు జీవితము జోలికి ఎవడైనా వెళ్తే వాడి లైఫ్ ఎలా ఉంటుందో నా కళ్ళతో నేను చూశాను. వాడు తొక్కాలనుకుంటే నువ్వు లేస్తూనే ఉంటావు. ఒక బాల్ని గోడకేసి కొడితే ఎంత ఫోర్స్ కొడతావో అంతే ఫోర్స్కి ఎలాగో అవుతే వస్తావు. ప్రతి హెబ్రీయుడిని అనగా ప్రతి క్రైస్తవుడిని దేవుడు అలా ప్రబులేలా చేస్తాడు. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నా, నువ్వు ఎవరైనా నిన్ను బాధిస్తున్నారేమో, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారేమో, ఎవరైనా నిన్ను హింసిస్తున్నారు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. కానొక టైంలో హెబ్రీలను కూడా ఐగుప్తు దేశంలో వాళ్ళు తొక్కేయాలని చూశారు. వాళ్ళు తొక్కేయాలని చూసిన వాళ్ళు ప్రబులేలాగా దేవుడు చేశాడు. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. 13వ వచనం, ఇజ్రాయేల్ చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇజ్రాయేల్ చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. చూడండి, విసిగించడం, టార్చర్ అంటారు, మామూలుగా తెలియదు. చాలామంది ఆఫీసుల్లో ఉంటారు, మీకు కొంతమంది అనుభవిస్తారు ఉంటారండి, బాసులు ఉంటారు. వాళ్ళకి నిజంగా అసలు వాళ్ళకి ఇన్ని థాట్స్ ఎలా వస్తాయి, హింసించడతాగా అనిపిస్తుంది మనకు. చాలా భయంకరమైన థాట్స్ వస్తాయండి. వాళ్ళకి అవమానపరచాలనుకుంటారు, హింసిస్తారు. ఆ హింస ఎలా ఉంటుందంటే అసలు చచ్చిపోవాలనుకునేలాగా ఉంటుంది మనకి. అంత భయంకరంగా ఉంటుంది బాసులు కంపెనీలో. నాకు ఆ అనుభవం కూడా వచ్చింది. నాకు చాలా కంపెనీలో వర్క్ చేశాను. నేను గవర్నమెంట్ సెక్టార్లో చేశాను, తర్వాత ప్రైవేట్ సెక్టార్లో చేశాను. నేను ప్రతి సెక్టార్లో కూడా భయంకరమైన రాక్షసులు, మనుషుల్లో రాక్షసులను చూశాను నేను. వాళ్ళ టార్చర్ మామూలుగా ఉండదు. అయినా నేను వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే చిరునవ్వే. నాకు అసలు ధైర్యం చాలా ఎక్కువ.
వాళ్ళకి అసలు భయపడేవాడిని కాదు. వాడు ఏమనుకునేవారంటే వీడి జీవితం నా చేతిలో ఉంది అనుకునేవారు. బట్ నేను ఎప్పుడు నమ్ముతాను, క్రైస్తవుడు, నేనని కాదు మీరు కూడా రాసుకోండి, క్రైస్తవుడు మీ జీవితం మీ చేతిలోనూ లేదు, నిన్ను బాధిస్తున్న వాడి చేతిలోనూ లేదు. ఎవరి చేతిలో ఉంది? సర్వోన్నతుడైన దేవుని చేతిలో ఉంది. చప్పటి కూడా దేని మేము పడదాం. హల్లెలూయా. అందుకే పిలాతు దగ్గర యేసుక్రీస్తు మౌనంగా ఉన్నప్పుడు పిలాతు అంటాడు, నాకు అధికారం ఉంది నీకు తెలుసా అంటాడు. యేసుక్రీస్తు వారు అంటాడు, పైనుండి అధికారం ఇవ్వబడకపోతే నీకు ఏ అధికారం లేదు అంటాడు. ఒకే మాట. ఆ మాట అనగానే ఆహా నవ్వుతాడు, ఎందుకంటే నా అధికారాన్ని నువ్వు ధిక్కరిస్తున్నావు అని. కానీ విచిత్రం ఏంటంటే పిలాతుకున్న అధికారంతో యోసేపు ప్రభువును విడిపించలేరు. దర్యావేషుకున్నటువంటి అధికారంతో దానియేలును దర్యావేషు విడిపించలేకపోయాడు. పైనుండి అధికారం ఉంది, ఆ అధికారానికి నువ్వు లోబడాలి. దాని గురించే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చూద్దాం. ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతుకునీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చిరి? ఈ పని ఎలా చేసి తిరిగి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి ఆ వంశాభివృద్ధి కలుగజేసెను. హల్లెలూయా. షిప్రా పూయా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీలు, షిప్రా పూయా అని పిలుస్తారు వాళ్ళని. మనం భాషలో మంత్రసానులు అని అంటారు. వీళ్ళు ఏంటంటే లేడీస్ గడియలు నిండగానే డెలివరీలు చేస్తారు. ఇప్పుడంటే హాస్పిటల్లో ఉన్నాయి, కానీ పాతకాలంలో అలా కాదు. ఏం చేస్తారండి, మంత్రసాని వచ్చి డెలివరీ చేస్తారు. మా గ్రామంలో కూడా ఒక ప్రార్థనా పరులని ఒక విశ్వాసం ఉండేవారు, పెద్ద ఆవిడ. ఇంకా ఆవిడ ఎవరైనా అమ్మ నొప్పులు వస్తున్నాయి రా అంటే ఆమె వచ్చి పురుడు పోసి, ఆమె నర్సు కూడా కాదు, ఏమీ చదువుకోలేదు, అయినను ఆమె వచ్చి పురుడు పోస్తూ ఉండేది. మంత్రసానులు చాలా టెక్నికల్గా నాలెడ్జ్ వాళ్ళకు ఉండి, అంటే ఆ విషయంలో, ఆ పర్టికులర్ విషయంలో వీళ్ళు ఏం చేస్తారంటే డెలివరీలు పోసేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు గైనిక్ డాక్టర్స్ ఎవరంటే వీళ్ళే అని చెప్పొచ్చు. వీళ్ళకి పరో పిలిచి ఒక ఖచ్చితమైనటువంటి ఖండితమైన ఆజ్ఞను ఇచ్చారు. మీరు డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎవరికి, హెబ్రీ స్త్రీల్లో డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఆడదైతే బతికించండి, మగవాళ్ళైతే పేకనొక్కి చంపేయండి. అంటే ఏదో చేసి డెలివరీ టైంలో బాబు చచ్చిపోయాడు అని చెప్పేసి మీరేం చేయాలంటే, అక్కడ ఎవరు రానివ్వరు కదా, మీరేం చేయాలంటే బాబు చనిపోయాడు అని చెప్పేసి అలా చంపేయండి. డెలివరీ టైంలోనే ఆడపిల్ల అయితేనే బతకాలి, మగపిల్లడు అయితే చంపేయాలి. అలా చంపినందుకు వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఉంటుంది. అలాగ చెప్పి ఈరోజు నేను 3 పిల్లల్ని చంపేశానండి అని అంటే రాజు దగ్గర నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది, లేకపోతే ఎందుకు పిలుస్తాడు? దీన్ని ఒక సీక్రెట్ ఆపరేషన్ అంటారు. అటు డెలివరీ చేసుకుంటున్న ఆవిడికి తెలియదు, హెబ్రీలకు ఎవరికి తెలియదు. ఇది రాజుకు షిప్రా పూయలకు మధ్యన జరిగినటువంటి ఒక సీక్రెట్ ఒప్పందం, అగ్రిమెంట్ ఇది. అంటే ఈ మంత్రసానులు ఆయన మాటను యాక్సెప్ట్ చేస్తే, లేదా మాకు డబ్బు వస్తుందని ఆశపడితే పిల్లల్ని చంపేసేవారు. అసలు పిల్లల్ని ఎందుకు చంపాలనుకున్నారంటే వంశాభివృద్ధి పెరగకుండా ఉండాలి, వీళ్ళ పాపులేషన్ పెరగకుండా ఉండాలి. అంటే మగాడు అనేవాడు లేడు. మరి ఆడవాళ్ళు ఎందుకంటే ఆడవాళ్ళని వీళ్ళు వెట్టి పనులు చేసుకోవడానికి, లేదా వారి పర్సనల్ విషయాల్లో ఆడవాళ్ళని ఉపయోగించుకోవడానికి తప్ప, పురుషులైతే ఈ దేశంలో హెబ్రీలు పుట్టకూడదు అనే కాన్సెప్ట్తో పరో వేసిన ప్లాన్, ఒక సీక్రెట్ ప్లాన్ ఇది. అందులో షిప్రా పూయ అనేటువంటి స్త్రీలు ఆ మాటలు విన్న తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. రాజు వాళ్ళకి మీటింగ్ పెట్టాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి
అబ్బాయి పుడితే చంపేయండి, ఎంతమంది చెప్తే అంత మంచి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తానని చెప్పినప్పుడు ఈ యొక్క మంత్రసానులు వెళ్ళి ఆ డెలివరీ చేస్తున్నప్పుడు అబ్బాయి పుట్టినప్పుడు చంపకుండా వాళ్ళని బ్రతకనిచ్చిరి. ఎందుకు అంటే వాళ్ళు దేవునికి భయపడి అని వ్రాయబడి ఉంది. ఇక్కడ రాజుకు భయపడాలా, దేవుడు భయపడాలా? ఏదైనా చేయొచ్చు, చంపేయచ్చు. ఈ మంత్రసానులు రాజుకు భయపడలేదు అంటే బ్రాకెట్లో వాళ్ళ ప్రాణాలను లెక్క చేయలేదు. ఎందుకంటే దేవుని జనాంగాన్ని చంపేయడానికి అంత డేరు వాళ్ళకి లేదండి, చేయలేరండి. ఒకవేళ చేసిన రేపు రాజుతో ప్రమాదం కన్నా దేవుడితో ప్రమాదం ఎక్కువ. అది ఆ ఒక్క జనరేషన్ మీదే ఉండదండి, వాళ్ళ వంశాల మీద ఆ యొక్క తప్పు, ఆ యొక్క పాపము, ఆ శాపము వాళ్ళ వంశాలను ఏలుతూ ఉంటుంది. మన పేరెంట్స్ చేసిన అంటే మన పితరులు చేసిన కొన్ని పాపాలు ఇప్పటికీ అదేదో ఒక చైన్ లాగా మనం వెంటాడుతూ ఉంటాం. నేను చాలా కుటుంబాల్లో చూశాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ముత్తాత చేసిన ఒక దరిద్రమైన పని వీళ్ళ వంశానికి చెందింది అని అంటే ఆ వంశంలో నేను వచ్చేటప్పటికి నేను దేవుని పాదాలు పట్టుకుని ఆ వంశము నుండి వస్తున్న శాపం ఏదైతే ఉందో అది కొట్టివేయబడాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మన మీద కృప చూపించి అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళకుండా కాపాడతాడు. అందుకే ఎప్పుడు మీ బతుకుల గురించి మీరు ఆలోచించవద్దని నేను చాలాసార్లు చెప్తాను. ఒక నిజమైన తల్లిదండ్రులు, నిజమైనటువంటి భార్యాభర్తలు ఎలా ఆలోచించాలంటే మీ తరాల గురించి ఆలోచించండి, మీ వంశాల గురించి ఆలోచించండి. ఎందుకంటే మీ తాతలు చేసిన విగ్రహారాధన లేదా మీ నాన్నలు చేసిన విగ్రహారాధన ఇప్పుడు దరిద్రం లేక మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనకి అనారోగ్య సమస్యల రూపంలోనో వంశీయులు చేసినటువంటి భయంకరమైనటువంటి దరిద్రమైనటువంటి పనులు, ధిక్కారమైనటువంటి పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు, ఇవన్నీ కూడా వారి బిడ్డల మీద వస్తాయి, లేదా వాళ్ళ బిడ్డల మీదకి వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని మన జనరేషన్తో స్టాప్ చేసేయాలి. అందుకే కుడివైపున దొంగ అంటాడు, అయ్యా నా మట్టుకైతే ఈ శిక్ష కరెక్టే, బట్ నీ రాజ్యంలో నాకు స్థానం అంటే ఇక్కడితో దీన్ని బంద్ చేసే ప్రభువా. వంశము నుండి వస్తున్నటువంటి శాపం ఏదైతే ఉందో అది కొట్టివేయబడాలని మీరు ప్రార్థన చేశారా? ఎందుకంటే మీ తాత ఏం చేశాడు మీకు తెలియదు, మీ నాన్న ఏం చేశాడో మీకు తెలియదు. ఎందుకంటే ఆయన సీక్రెట్గా తప్పులు చేసి ఉండొచ్చు. మీ తాత ఏం చేసి ఉంటాడో అది సీక్రెట్గా తప్పులు చేసి ఉండొచ్చు. బట్ నేనేం చేశాను నా పిల్లలకు తెలియదు. బట్ అది దేవుడు క్షమించరాని పాపం అయితే అప్పుడు ఏం చేయాలంటే నేను ఒకవేళ తప్పు తెలుసుకుంటే ఓకే, ప్రాబ్లం లేదు. నేను అది తప్పు తెలుసుకుంటే ఓకే, నేను దేవుడిని క్షమించమని అడగవచ్చు. ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించి ప్రభా, అది కొట్టేనా నా బిడ్డల మీదకి వెళ్ళకుండా ఉంటే ఇక్కడే ఆగిపోవచ్చు. కానీ అది కూడా పశ్చాత్తాప స్వభావంతో చేయాలి. ఏదో పైకి ఫార్మాలిటీగా ఏదో కొన్ని జాతుల్లో కొన్ని వంశాల్లో ఏమంటాయంటే చచ్చిపోయేటప్పుడు ఓ పదం అనరా, నోట్లో బియ్యం వేస్తాము, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, డైరెక్ట్గా వెళ్ళిపోతావు. ఇన్ని సంవత్సరాలు చేసిన యాదవ పనులన్నింటికి బియ్యం వేస్తే వెళ్ళిపోతారా? పాప పుణ్యములు కంపల్సరీగా ఒక కౌంట్లోకి వస్తాయి. ఆ కౌంట్లో దాన్ని బట్టే నీకు పుణ్యములు ఎక్కువ చేసావా, పాపాలు ఎక్కువ చేసావా చూసుకుంటే నీ పాపాల కౌంట్ ఎక్కువ ఉంటే గ్యారంటీగా నీకు ఎందులోకి వస్తుంది, తీర్పులోకి వస్తుంది. అది ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా అది కామనే. అయితే మీరు బాగా గమనించండి, తరతరాలను వస్తున్నటువంటి శాపాల మీద మీరు ఒక కన్ను వేసి ఉండాలి. దాని మీద మీ తరంతో దాన్ని క్లోజ్ చేసేయాలి. ఒకవేళ మీ పేరెంట్స్కి అది ప్రార్థన తెలియదు, వాళ్ళకి దేవుని గురించి తెలియదు అంటే వెంటనే మీరు ఏం చేయాలంటే అది ఇక నా మీదకు రాకుండా ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనని గారు వారి కుటుంబీకులు ఎవరో చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళ మీదకి వస్తున్నాయి, ఆ యొక్క శాపం అన్నీ ఏలాడుతున్నాయి. అయితే ఈమె ప్రార్థన చేశాలి, మా వాళ్ళు తెలుసో తెలియజేశారు, బట్ నా వల్ల ఇక నా తరాల వారికి రాకూడదు, నా బిడ్డలకి నా మనవాళ్ళకి రాకూడదు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మీరు కంపల్సరీ చేసేవారుగా ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు ఎందుకు మంత్రసానులు ఆ పని చేయలేదంటే వాళ్ళ గురించి కదా. లాస్ట్లో ఒక మాట ఉందండి, ఇప్పుడు మనం చదివినప్పుడు ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశారు. వంశాభివృద్ధి అంటే పిల్లల్ని ఇవ్వడం కాదండి, ఆ వంశాన్ని దేవుడు పిల్లల్ని ఇవ్వడంతో పాటు సమృద్ధిలోనికి తీసుకొచ్చాడు. చప్పుడు కూడా దేని మేము పడదాం. హల్లెలూయా.
అందుకే దావీదు అంటాడు, నీతిమంతుల కుమారులు బిచ్చమెత్తుకున్నట్టు నేను చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి ముసలివాడినైన ఇప్పటి వరకు నేను చూశాను, నీతిమంతుల బిడ్డలను దేవుడు విడవలేదు, వాళ్ళని బిచ్చమెత్తుకునేలాగా దేవుడు చేయలేదు. వాళ్ళ నీతి, వాళ్ళ ధర్మం, వాళ్ళ యథార్థత వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగింది. ఇప్పుడు మంత్రసానులు దేవునికి భయపడ్డారు కాబట్టి చంపకుండా వాళ్ళని బతకనిచ్చారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అండి? మేలు చేశాడు. ఆ ఐగుప్తు రాజు మంత్రసానులు పిలిచి, ఎందుకు ఆ అబ్బాయిలు పుడుతున్నారు, నేను చెప్పాను కదా, నేను మీకు బహుమతులు ఇస్తానన్నాను కదా, నేను మీకు ఖండితంగా చెప్పాను కదా, మిమ్మల్ని భయపెట్టిన మీరు ఎందుకు భయపడతలేదంటే వాళ్ళు 2 చేతులు జోడించి ఒక మాట అన్నారు, అయ్యా మేము ఆ పని చేయలేము అని అన్నారా? ఏమన్నారు? మేము ఆ పని చేయలేము అని అంటే రాజు చంపేద్దాడు. అక్కడ యుక్తి కావాలి, బాగా వినండి. అందుకే నేను ఎక్కువ జ్ఞానాన్ని వివరిస్తూ ఉంటాను. యుక్తి అనేది ఆది కాండంలో చాలా చాలా సందర్భాల్లో కనపడతాయి. ఆ యుక్తి ఎక్కడ కూడా కనపడుతుంది. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మేము తప్పు చేయలేమండి, మమ్మల్ని క్షమించండి, ఒకవేళ చంపేత చంపేయండి అని అనలేదు. వెరీ సింపుల్గా ఏమన్నారంటే, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళండి, మేము అక్కడికి వెళ్ళి డెలివరీ చేద్దాం అనుకునేసరికి వాళ్ళు పిల్లలుగానే వేస్తున్నారు, మేమేం చెయ్యం అన్నారు. అనేటప్పటికీ ఆ మాట ఇంకా చచ్చినట్టు ఏం చేయాలి? నమ్మాలి. స్త్రీకి డెలివరీ జరుగుతున్నప్పుడు పురుషులే వెళ్ళరు. అలాంటిది అప్పుడు రాజు ఎలా తెలుసుకుంటాడు? అక్కడ ఏజెంట్లు ఎలా పెడతాడు? వీళ్ళు చంపుతున్నారు బతుకుతున్నారు ఏం పెట్టలేడు కదా. ఆ ప్లేస్లో ఎవరైనా, హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఆ డెలివరీ టైంలో మంత్రసానులే అక్కడ ఉండాలి. ఓన్లీ డాక్టర్సే ఉండాలి. ఈవెన్ భర్త కూడా ఉండనివ్వరు. అలాంటిది వాళ్ళు చెప్పిందే వినాలి. కాబట్టి వీళ్ళు ఏంటో మేము చెప్పింది మీరు వినండి. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, బాబోయ్ మేము వెళ్ళేసరికి కనేస్తున్నారు బాబోయ్ అన్నారు. ఇది అబద్ధమా నిజమా? అబద్ధం. మరి అబద్ధం చెప్పిన వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? వంశాభివృద్ధిని కలగజేశాడు. చెప్పడు కూడా దేని మేము పడతాం. ఒక అబద్ధం చెప్తే ఒక రీజన్ ఉండాలండి. అబద్ధాలు ఎక్కడ చెప్తారంటే మాకు చెప్తారు. మీరు దేవుడు అంటే భయం లేదు కాబట్టి అబద్ధాలు మాకు చెప్తారు. ఎరా బాబు ఎక్కడ పోయేవరా, ఆదివారం రాలేదా అంటే అప్పుడు చెప్తారు అబద్ధం. అది అసలు అదిగినట్టు ఉండదు, అసలు నువ్వు కట్ చేస్తున్నట్టు కూడా ఉండదు. విచిత్రమైన అబద్ధాలు చెప్తారు. ఎండ ఎక్కువ ఉంది బ్రదర్ రాలేకపోయాను. ఎండ ఎక్కువ ఉందని వ్యాపారం చేస్తాం మానేసావా? ఎండ ఎక్కువ ఉందని ఉద్యోగం మానేసావా? 6 రోజులు లేని ఎండ నీకు ఏ రోజు వచ్చేసింది? ఇంకా చూస్తే మీరు బాగానే ఉంటారు. ఒకవేళ 6 రోజులు అనారోగ్యంతో ఉన్న ట్యాబ్లెట్లు వేసుకుని ఉద్యోగానికి వెళ్ళిపోతారు. కానీ 7వ రోజుకి వచ్చేసరికి మనకి ఈరోజు రెస్ట్. ఇవన్నీ కూడా భయం లేనివాడు చెప్పి మాట్లాడండి. ఆ అబద్ధానికి ఈ అబద్ధానికి చాలా తేడా ఉంది. బాగా గమనించండి. మీరు దేని విషయమై అబద్ధాలు ఆడుతున్నారు? మీ అబద్ధము శాపము తెచ్చేదిలాగా ఉందా? మీ అబద్ధము ఆశీర్వాదం తెచ్చేదిలాగా? నేను కంపెనీకి వెళ్ళేవాడిని, నేను చాలా అబద్ధాలు ఆడేసేవాడిని కంపెనీలో. ఎందుకు తెలుసా? ఆదివారం నా డ్యూటీ వేసారనుకోండి, అంటే సార్ 3 రోజుల నుంచి మోసం సార్, నాకు నేను రాలేను సార్ అనేవాడిని. అక్కడ ఏముండదురా కూర్చోంటే, ఏం లేదు సార్ కళ్ళు తిరిగి పడతాయి అనేవాడిని. అంటే నిజంగా దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో నేను అబద్ధాలు చెప్పేవాడిని. అందుకే అది నువ్వు ఆ రోజు మోసం కాకపోయినా మోసంతో నరకంలో పడేయడు దేవుడు. అది మూఢభక్తులు చేసేటువంటి విషయం. కానీ దేవుని విషయమై ఏంటండి? దేవుని విషయమై ఇప్పుడు చూడండి, భయంకరమైన తప్పు చేశాడు ఒక ఆయన. సంఘానికి మూల పితామహుడు ఎవరు? సంఘానికి పునాది రాయి ఎవరు చెప్పండి? పేతురు గారు. మరి పేతురు గారు యేసు ప్రభు ఎవడో నాకు తెలియదు, నేను వాళ్ళ టీంలో లేను అని ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు. అలా అనవచ్చా? ఇప్పుడు నా శిష్యుడు నాతో ఉండి, నాతో తింటూ, నాతో పాలిభాగస్తుడిగా ఉండి పరిచర్య చేస్తూ, అరే ఐజాక్ రాజు శిష్యుడివే కదా అంటే నాకు తెలీదు, ఐజాక్ రాజు ఎవడో తెలియదు అని అంటే ఊరుకుంటామా? అందరూ ఏమనుకుంటారు? ఎంత దారుణం ఇది అని. మరి పేతురు గారు యేసు ప్రభుల వారితో తిరిగి చక్కగా ఉండి యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు అన్నాడు. అలాంటి ఆయన పేరున ఒక సంఘాన్ని దేవుడు స్థాపించి ఈరోజు సంఘానికి మూలం పితామహుడు. ఒక చర్చి ఫౌండర్ ఎవరు అని అంటే ఫస్ట్ చర్చ్ ఎవరు ఫౌండర్ ఎవరంటే ఎవరు? పేతురు పేరే చెప్తారు. మరి అబద్ధాలు ఆడేవాడికి పేతురికి సంఘాన్ని కట్టించడం ఏంటండి? ఎప్పుడన్నా వచ్చిందా మీకు? అబద్ధము ఎలాంటిది అంటే ప్రాణాన్ని దక్కించుకోవాలి ఆ సమయంలో. అది ప్రవచన ప్రకారంగా
గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోతాయి. కాకపోతే ఆల్రెడీ ఆయనలో సాతాను దూరుతుందనే అబద్ధం అంటే భయం. అది భయంతో పలికిన అబద్ధం. ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయంతో కాపాడినటువంటి భయంతో పలికినటువంటి అబద్ధం. చూడండి, అదే పేతురు గారు, బాగా వినండి, అదే పేతురు గారు ఏమన్నారో నేను చెప్తాను, ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలేను కదా. చూడండి, మిమ్మల్ని మేము చంపేస్తామని చెప్పి ఆల్రెడీ పేతురుని మరి చెరసాల్లో వేయడము, చాలా ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ జరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అధికారులు పిలిచి పేతురుని హెచ్చరిస్తున్నారు. ఏమంటే, యేసు నామమున నువ్వు బోధించవద్దు అని మీకు ఆజ్ఞాపించలేదా? మరి మా మాట ఎందుకు వినట్లేదు అని అంటే, మీ మాట వినడం కావాలా, దేవుని మాటకు లోబడాలా అంటే నేను దేవుని మాటకి లోబడతాము అన్నారు. ఒకవేళ అక్కడ అధికారులకు లోబడకపోతే ఏమవుతుంది? మరణశిక్షే. ఒకప్పుడు ఆ మరణ భయము చేతే యేసు ఎవరో నాకు తెలియదని ముమ్మార్లు పలికినటువంటి పేతురు ఇప్పుడు ఆ మరణ భయం పోయి, మరణం వచ్చినా పర్వాలేదు, మేము దేవునికే లోబడతాము అన్నారు. చప్పటి కొడితే ఏం భయపడతాం? హల్లెలూయా. టోటల్గా కాన్సెప్ట్ ఏంటంటే, సేవ చేసేవాడికి భయం ఉండకూడదు. ఆయన ఇనిషియల్ స్టేజ్లోనే ఆయన భయపడిపోయి యేసు ప్రభు నాకు తెలియదు అంటే, యేసు ప్రభు ఉంటేనే, బాగా వినండి, నేను అందుకే ముందు నుండి చెప్పుకుంటూ వచ్చాను, యేసు ప్రభు ఉంటేనే నీకు ధైర్యమా? యేసు ప్రభు లేకపోతే నీకు ధైర్యం ఉండదా? యేసు ప్రభుని సిలువ వేయడానికి పట్టుకుని వెళ్ళిపోగానే వెంటనే విత్-ఇన్ సెకండ్స్లోనే నీ మైండ్ చేంజ్ అయిపోతుందా? అందుకే మనం ఒక్కోసారి అప్పు చూస్తాం, ఒకసారి మిడిల్ చూస్తాం, ఒకసారి లో చూడవలసిన పరిస్థితి రావచ్చు. మీ నాన్న ఉంటేనే బతుకుతావా? మీ అమ్మ ఉంటేనే బతుకుతావా? నీ భార్య ఉంటేనే బతుకుతావా? నీ భర్త ఉంటేనే బతుకుతావా? లేదు, నువ్వు బతకాలి. ఈరోజు ఎవరైనా, నేనైనా, నువ్వైనా, మనం బ్రతకాల. ఆ బ్రతకాలంటే అది మన చేతుల్లో లేదండి. హెబ్రీలు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడి మీద ఆనుకుని ఉన్నారు, దేవునితో అంటగట్టుబడి ఉన్నారు కాబట్టి వారు ప్రబలిరి అన్నారు. చూడండి, ఇంట్లో తండ్రి లేడు కానీ దేవుడు సపోర్ట్ చేస్తాడు. తల్లి లేదు, దేవుడు సపోర్ట్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దీవెనకరంగా మారుస్తారు. కాబట్టి చాలామంది కొన్ని సూసైడల్ స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఆత్మహత్య ప్రయత్నాలు, అప్పులైపోయాం, చచ్చిపోతే బాగుండు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనకు ఉన్నాయన్న అమ్మేసి అప్పులు అనేది ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దేవుడు తప్పకుండా మనకు అది అనుగ్రహిస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు. అంతేగాని అబద్ధాలు మాట్లాడి అలా చేసి, అబద్ధాలను నిజం చేసి, అలా గలిబిలి చేసి ఆఖరికి నేనేదో ప్రూవ్ చేద్దాం అనుకుని చెప్పి ఆఖరికి ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోకూడదు. బాగా గమనించండి. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. నువ్వు దేవుని మాటకు లోబడు, దేవుని అందు విశ్వాసం ఉంచు. ఒకప్పుడు పేతురు గారు అబద్ధాలు ఆడినోడే, యేసు ప్రభు తెలియదు అని చెప్పినోడే. కానీ ఆ అబద్ధాలు ఆడినటువంటి ఒక పేతురు పశ్చాత్తాపడిపోయాడు, వెంటనే పశ్చాత్తాపడిపోయాడు. నేను తప్పు చేశాను, నా ప్రాణం కోసం నేను ఇంత ప్రాకులు ఆడానని. ఆఖరికి ఆయన తలకిందులుగా సిలువ వేస్తున్న యేసు కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రాణాన్ని పెట్టి ప్రాణం విడిచి అపోస్తులుడు హతసాక్షిగా మారాడు. చప్పుడు కూడా దేని భయపడతాం. ఈరోజు దేవుడు మీతోనే చెప్తున్నాడు. ఈ యొక్క హెబ్రీ స్త్రీలు వాళ్ళ ధైర్యం ఏంటంటే, దేవుడు మా తోడు ఉన్నాడు. రెండోది, అసలు ఈ రాజు మమ్మల్ని చంపేసినా పర్వాలేదు కానీ దేవుడి చేతిలో పడడం అంటే అది మాకు, మా పిల్లలకి, పిల్లలకి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాజు చేతిలో పడడం బెటరా, దేవుడి చేతిలో పడడం బెటరా అంటే వాళ్ళు చూజ్ చేసుకున్నటువంటి ఆప్షన్ ఏంటంటే దేవుని చేతిలో పడడమే బెటర్. అందుకే దావీదు రచించిన 118వ కీర్తన 8-9 వచనంలో ఉంటుంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు మన వాళ్ళకి ఎవరన్నా ఏదైనా చేసేస్తారో మనుషులు అన్నవాడు రేపు పొద్దున్న ఇస్తానన్నవాడు నైట్ ఉండొచ్చు, రేపు పొద్దున మార్నింగ్ లేకపోవచ్చు. అయినను మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టలేడు. ఎందుకంటే అది నువ్వు మనిషిని నమ్ముకుంటే అలాగే ఉంటుంది. కానీ దేవుడిని ఆశ్రయిస్తే ఎక్స్ పోతే దేవుడు వైన్ చూపిస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. మొన్న వేదాంత్ గారు నేను కూర్చొని ఒక మాట మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం, నేను మర్చిపోయిన విషయం వేదాంత్ గారు గుర్తు చేశారు. అదేంటంటే, నా దగ్గర 2000 ఉన్నాయండి, ఇల్లు స్టార్ట్ చేశాం, రెన్యువేషన్ చేసుకుందామని. వుడ్ వర్క్ చేయడానికి ₹1,00,000 ఒక ఆయన్ని అడిగాం. ఆయన మాకు ₹1,00,000 ఇచ్చాడు, ఇంకొక ఆయన 8,000 ఇచ్చాడు. మొత్తం
1,08,000. కార్పెంటర్ ఒక వ్యక్తిని తీసుకొచ్చి మొత్తం అంతా చూపిస్తే మెటీరియల్ కొనుక్కు రావాలి సార్, 1,20,000 కావాలని అని అడిగాడు నన్ను. నేనేం చేశానంటే 1,20,000 లేవు అంటే అది ఒక టర్మ్ అనమాట. 4 లక్షలకు మాట్లాడాం అంటే అడ్వాన్స్ ఇవ్వాలి కదా, 1,10,000 ఇచ్చాం ఆయనకి. ఎగ్జాక్ట్లీ 1,10,000 ఇచ్చాం. చేతికిచ్చి మెటీరియల్ అన్ని తీసుకురండి సార్ అన్న. మాకు టైం ఎంత ఉందంటే రెన్యువేట్ చేయడానికి 2 నెలలు మాత్రమే ఉంది, ఎందుకంటే మేము కిందకి షిఫ్ట్ అయ్యాము. అది వేరే ఒకళ్ళకి రెంట్కి ఇచ్చారు, వాళ్ళని ఆపేసి మీరు తర్వాత వద్దురుగానే 2 నెలలు కంటిన్యూ చేయండి, ఇక్కడ రాజుగారు అర్జెంటుగా రెన్యువల్ చేసుకుంటున్నారు, మాకు కావాల్సిన వాళ్ళైనా మా ఇంటి ఓనర్స్ మాకు ఇచ్చారు. ఈ 2 నెలలు ఈ వర్క్ చేయాలి. ఈలోగా సివిల్ వర్క్ అంతా జరుగుతుంది. ఈలోగా ఏం జరిగిందంటే ఆ కార్పెంటర్ వచ్చాడు, మేము మెటీరియల్ తీసుకొస్తామన్నాడు. ఆయన మన క్రైస్తవుడే. ఆయన నాకు ఎలా తెలుసు అంటే జడ్సన్ అబ్రహాం గారు ఇక్కడికి వచ్చినప్పుడు టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చి నాతో పరిచయం చేసుకుని మా ఇంటికి వచ్చి చూపించాడు. ఆయనకు ఊరికనే ఇవ్వలేదు, ఆయనకు ఒక పెద్ద కంపెనీ ఉంది, వుడ్ వర్క్ చేసి పెద్ద కంపెనీ కూడా ఉంది. అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ అంతే మా ఏరియాలోనే ఉంది. మీ ఇంటికాడ ఏం చేయం సార్, అక్కడ నుండి తీసుకొచ్చి మీకు అరేంజ్ చేసేస్తాం, అక్కడ ఏమి ఇంత డస్ట్ కూడా ఉండదు, ఇక్కడ కొలతలు అక్కడ నుండి తీసుకొచ్చి ఫిట్టింగే అన్నాడు. సరే అని చెప్పేసాం. 1,10,000 ఇచ్చాం. అది మెటీరియల్ వస్తుంది అన్నాడు. 2 రోజులు వస్తుంది సార్ అన్నాడు. 2 రోజులు కాస్త 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయింది. మనోడు మెటీరియల్ తెత్తలేదు. ఏంటి మెటీరియల్ తెత్తలేదని ఫోన్ చేస్తున్నాం, ఫోన్ తెత్తలేదు. ఆఖరికి 2 రోజులు ఫోన్ తర్వాత 3వ రోజు సాయంత్రం ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తి ఏడండి బ్రదరు ఇలా మెటీరియల్ తీసుకొస్తానన్నారు అంటే ఎవరో లేడీస్ ఎత్తి ఆయన లేడు చనిపోయాడు అన్నారు. గుండె ఆగిపోయింది నాకు. చనిపోవడం ఏంటంటే ఎక్కడుంటారు మీ ఇల్లు ఎక్కడంటే అంటే చెప్పారు, మేము వెళ్ళాం. వెళ్తే ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆ ఇంట్లో పర్సనల్ విషయాలు. ఇప్పుడు డబ్బులు పోయి 1,10,000 నేను నాయి కూడా కాదు, అప్పు తెచ్చుకున్నా. నేను బయట వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి ఇచ్చాను. 1,10,000 చనిపోయాడు. వాళ్ళు మెసేజ్ని అడిగాను, అమ్మ 1,10,000 తీసుకొచ్చారు, మెటీరియల్ తెస్తానన్నారు, మీకు ఏమని చెప్పారా అంటే 1,10,000 తీసుకొచ్చారో లేదో నాకైతే తెలియదండి, ఆయన బిజినెస్ అవన్నీ మాకు తెలీదు అని చెప్పారు. అయితే ఆయన ఒక పేపర్ ఇచ్చాడు నాకు, 1,10,000 తీసుకున్నట్టు ఇచ్చారు. అయితే నేను అది తీసుకెళ్ళి ఇదిగో ఇచ్చారమ్మా అని చెప్పాను. అంటే ఆమె ఏమందంటే లేదండి మీరు ఏమన్నా ఉంటే కోర్టుకి వేసుకోండి, మా వల్ల కాదు, మాకు ఏం తెలియదు అంతే సింపుల్గా. ఇప్పుడు కోర్టుకి వేసి ఆ తీర్పు వచ్చేదాకా 2 నెలలు ఎక్కడ అవుతుంది నాకు? అది ఆలోచించండి. అరే ఎంత ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేస్తే ఇలాగ అయ్యింది. అక్కడ మనకు కావాల్సింది ధైర్యం కావాలి. సరే తీరా మనం అన్నీ చేసేసాం, వర్క్ చేసేసాం, అన్నీ కోలుగొట్టేసాం, స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మరలా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం. సరే వేరొకరిని అడిగాను, వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఒక వుడ్ వర్క్ చేసేటువంటి మా ఫ్రెండ్, నా స్నేహితుడు తీసుకొచ్చాడు, నాది అంతా ఇతనే చేశాడు, ఇతనే తీసుకొచ్చాడు, మా భీమవరం వాళ్ళు. ఇక భీమవరం అనేటప్పటికి ఇంకా సంతోషంగా ఆయన కూడా చక్కగా మాట్లాడాడు, చేశాడు. ఇక మొదలుపెట్టాడు వర్క్. టక్క చేసేసాడండి. నేను ఇచ్చింది అంతా తెలుసా? ఇంకా నెక్స్ట్ 1,00,000 రూపాయలు ఇచ్చాను, 1,30,000 ఇచ్చాను ఆయనకి అంతే. నా వర్క్ అంతా చేసేసాడు. ఆయన డబ్బులు అడుగుతలేదు, నేను ఫోన్ చేస్తే ఫోన్ తెత్తలేదు, నా డబ్బులు అడుగుతలేదు, నేను ఫోన్ చేస్తే ఫోన్ తెత్తలేదు. ఎక్కడో నుండి షాపు నుండి మొత్తం మెటీరియల్ అంతా మొత్తం A to Z స్క్రూలతో సహా ఆ 2 నెలలు ఏం వర్క్ చేయాలో అన్నీ దించేశాడు పైకి. నన్ను డబ్బులు అడగట్లేదు, ఫినిషింగ్ వర్క్ చేయాలి. ఎంప్లాయీస్ అన్నారు వాడు మా చేత చేయించాడు కానీ మాకు డబ్బులు ఇవ్వలేదు, మేము మానేస్తాము అన్నారు. ఫినిషింగ్ వర్క్ అప్పటికి. ఎక్కడికి వెళ్ళాడంటే మా ఫోన్ ఎత్తలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు మాకు తెలియదు అన్నాడు. అయితే నేను అన్నాను, నేను వేదాంత్ గారు కూర్చొని మేము ఇస్తాము, అదేదో ఫినిషింగ్ వర్క్ ఎంత అవుతుంది అంటే మాకు మా 3 రోజులకి ఒక 50,000 ఎంత అవుతుంది అన్నారు. సరే అది మేము ఇస్తాము, మీరు చేసేయండి అన్నాం. వాళ్ళు స్టార్ట్ చేశారు, ఫినిషింగ్ చేసేసారు. మేము అనుకున్న డేట్కి మాకు ఇచ్చేశారు. ఇంత టోటల్గా మేము చూస్తే 1,80,000 ఇచ్చాం అంతే. ఎవరికి ఆ వర్క్ జరిగింది. అందులో ఆడికి ఇచ్చింది 1,30,000, వీళ్ళకి ఇచ్చిందేమో 50,000, మొత్తం 1,80,000 అనుకుంటే మేము ఇచ్చాం. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నవాడు ఏమయ్యాడు, ఎక్కడికి పోయాడు, ఇప్పటికీ మాకు తెలియదు, మాకు దగ్గరికి రాలేదు. పాయింట్ అర్థమైందా? మా ఇంట్లో జరిగిన వుడ్ వర్క్ లెక్క చూస్తే సుమారు 7 లక్షల రూపాయల వర్క్ జరిగింది మా ఇంట్లో. 1,10,000 తీసుకున్నవాడు చచ్చిపోయాడు. ప్రార్థన చేసుకున్నాం, పనిని కొనసాగించాం. రెండోవాడు ఏం చేశాడంటే 1,30,000 తీసుకున్నాడు.
ప్లస్ లాస్ట్న వాళ్ళు మా ఫోన్ తీర్తలేదు, మా కాంట్రాక్ట్ మా తీర్తలేదని 50,000 తీసుకున్నారు. వాళ్ళకి మాత్రం వర్కర్కి మాత్రం ఇవ్వాల్సింది మేము ఇచ్చేసి పంపించేసాము. ఆ మెటీరియల్ ఇచ్చినోడు ఇప్పటికి రాలేదు. నేను నమ్ముతారా? ఎందుకంటే దేవుడు కీడులో నుంచి కూడా మేలు చేయ దేవుడు. ఈరోజు తట్టుకునే శక్తి మీకు ఉండాలి. ఆ రోజే ఆ 1,10,000 పోనీ కదా, ఇది నా దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకున్నంటే నా జీవితం వ్యర్థమైపోయేది. కాదు. ఫస్ట్ నేను స్ట్రాంగ్గా నిలిచాను. ఈరోజు క్రైస్తవుడు అంటే మీరు స్ట్రాంగ్గా నిలవడానికి దేవుడు మిమ్మల్ని కొడతాడు, పడేస్తాడు, తొక్కుతాడు, లేపుతాడు, ఉతికి పిండి ఆరేస్తాడు. అయినా ఒకరోజు డ్రై అయిన తర్వాత ఇస్త్రీ చేసి చక్కగా ఇది నీ జీవితం అని చూపిస్తాడు. చాపుడు కూడా దేని పడతాడు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మంచిగా ఉన్నతమైనటువంటి స్థానాలు చూసి ఉండొచ్చు, కొన్నిసార్లు పడిపో ఉండొచ్చు. అయినా నువ్వు దేవునికి భయపడతావు నేర్చుకోవాలి. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు. ఎందుకంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆ దేవుడిని నమ్ముకోండి, ఆ దేవాది దేవుడిని నమ్ముకోండి, ఆయన్ని ఆశ్రయించండి. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎలా ఉంటాడో తెలుసా? గోడల మీద అనుకోడు, నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు. గోడ ఉంటే ఇల్లగా అనుకుంటాడు, గోడ పడిపోతే ఏదో ఒక రోజు నువ్వు నిలబడాలి. టోటల్గా క్రైస్తవుడికి దేవుడు నేర్పించేది ఏంటి తెలుసా? నీ కాళ్ళ మీద నీకు నిలబడడం ఏంటో దేవుడు నేర్పించే వరకు నిన్ను శోధిస్తాడు, పరీక్షిస్తాడు. తుదకు అది నేర్పించి నేనున్నా లేకపోయినా ఇలా బతకాలరా అని చెప్పించేలాగా దేవుడు చేస్తాడు. ఈరోజు పేతురు జీవితంలో జరిగింది అదే. పేతురు యేసుక్రీస్తుల వారు ఆ టీంలో నుంచి అలా తీసుకెళ్ళగానే పేతురు ముమ్మార్లు చెప్పేశాడు, నాకు యేసు ఎవరో తెలీదు అన్నాడు. అప్పుడు దేవుడు మరలా చెప్పి బుద్ధి చెప్పి, నాయన నువ్వు అలా కాదు, నేనున్నా లేకపోయినా నువ్వు నీ బండ మీద నేను సంఘం కడుతున్నాను. ఒక పిరికోడి మీద సంఘాన్ని కట్టుకొచ్చాడు. ఆయనే పేతురు. ఆఖరికి ఆయన నువ్వు రాయి నాయన నీకు తెలీదు అన్నాడు. పేతురు నీ గురించి నీకు తెలీదు, నువ్వు ఒక రాయివి అన్నాడు. రాయి పగిలిపోతుందా గట్టిగా ఉంటుందా? గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ కట్టాడు. ఆ ఫౌండేషన్ నేటి వరకు సాతాను కోల్చలేకపోతుంది. బట్ ఆ ఫౌండేషన్ వేసింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఈరోజు నువ్వు తెలీదు నీ గురించి నీకు తెలియదు. నువ్వు ఒక మాంసం ముక్క అనుకుంటున్నావేమో, నువ్వు చాలా ఒక రాయి లాంటిదా, నువ్వు రాయి లాంటి వాడు, నువ్వు స్ట్రాంగర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మత్తయి రాసిన సువార్త 10:28 ఈ మాట ఉంటుంది, ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాడు. చూడండి, భయపడండి అంటున్నాడు. ఎవరికి భయపడద్దు అంటున్నాడంటే దేహాన్ని చంపేవాడికి భయపడకండి. దేహాన్ని చంపేవాడు ఎవడంటే మనిషి. ఒక కత్తితో పొడితే ఏం చేస్తామంటే చచ్చిపోతాం మనం. కానీ తర్వాత ఆత్మను చంపువాడికి భయపడండి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏదో ఒక రోజు నువ్వైనా నేనైనా అది నార్మల్ డెత్ లేకపోతే వ్యాధితోనో లేకపోతే యాక్సిడెంట్లుగానో లేకపోతే ఏదో ఒక రీతిగా నువ్వైనా నేనైనా చచ్చిపోతాం. కానీ ఈ మరణం కన్నా ఒక భయంకరమైన మరణం ఇంకొక రోజు ఉంది. అది ఏం మరణం? అది ఆత్మ సంబంధమైన మరణం. అది ప్రభు దగ్గర ఉంటుంది, అది ప్రభు చేతిలో ఉంటుంది. అందుకే ఆత్మను చంపువాడికి భయపడాలి. ఈ ఆత్మను చంపువాడికి భయపడాలంటే నువ్వేం చేయాలంటే ఫస్ట్ నీ మీద నువ్వు ఆనుకోవడం మానేయండి. రెండోది పక్కోడి మీద ఆనుకోవడం మానేయండి. దేవుని మీద ఆనుకోవడం మొదలు పెట్టండి. ఈ శిప్రపూయ అనేటువంటి ఈ స్త్రీలు మంత్రసానులు ఎంత గొప్పలు అంటే వాళ్ళ తరాల గురించి ఆలోచించారు. ఈరోజు భయం లేని జనాంగంగా మన జనాంగం ఉంది. భయం లేదు మనకి. దేవుని సన్నిధి అంటే భయం లేదు. దేవుని మాటలంటే ఎలా బతకాలి, ఎలా ఉండాలంటే మనని ఒక విధంగా చెప్పాలంటే తగ్గించబడితే నువ్వేమవుతావు అంట? గట్టిగా చెప్పాలి. హెచ్చించబడాలని ఎంతమంది కోరుకుంది చెప్పండి, చేతుల పైకి ఎత్తండి చూస్తాం. మీరు హెచ్చించబడాలని ఆన్సర్ మీ దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? ఏంటది? అది మాత్రం ఉండదు. ఈ మధ్యన ఫేమస్ డైలాగ్ వచ్చింది కదా, ఏంటది చెప్పాలా? ప్రతి పిల్లలు అదే మాట్లాడుతున్నారు. ఏంటమ్మా చెప్పు? తగ్గేదే లేదంట. అంటే నీకు హెచ్చింపు లేదని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పదం మాట్లాడాలన్నా సినిమాలు ప్రతి పదాలు సినిమాలో పెట్టేస్తున్నారు. కాబట్టి పాస్టర్ గారు సినిమా డైలాగ్ వాడాలని అంటున్నారు. నీకు తగ్గింపే లేకపోతే, నీకు తగ్గింపే ఆ తగ్గే గుణమే నీకు లేకపోతే హెచ్చింపు ఎలా కలుగుతుంది నీకు?
అందుకే తర్వాత చెప్తారు అంట, మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మేము ఈ దరిద్రమైన పనులు చేసాము అందుకే మమ్మల్ని దేవుడు కొట్టాడని ఎవడు చెప్పడు. ఏం చెప్తాడు చెప్పనా? మాకే ఎందుకు పెట్టాడండి దేవుడు, ఎంత ప్రార్థన చేసాం, ఎంత ఇచ్చాం, ఎవరికే? నువ్వు ఇచ్చావా? నువ్వు ఇచ్చావా? ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చింది. ఇచ్చిన దానిలోనే నువ్వు ఇస్తున్నావు. నువ్వు దేవుడికి ఏమీ ఇవ్వలేదు. దేవుడు ఇవ్వకుండా ఎక్కడి నుండి ఇస్తావు? మా అబ్బాయి ఓ రోజు నా దగ్గర ఒక 100 రూపాయలు లేకపోతే మా అబ్బాయి ఇచ్చాడు. ఇచ్చి ఏమంటాడు, అది డాడీ నువ్వు నాకు 100 రూపాయలు ఇవ్వాలన్నాడు. దాంట్లో ఏమైనా అర్థం ఉందా? మీరు ఆలోచించండి. ఓకే, గమ్మని వెళ్తే ఒక 600 కావాలి, నా దగ్గర 500 ఉన్నాయి. వెంటనే డాడీ నా దగ్గర ఉన్నాయని 100 ఇచ్చాడు. ఇప్పుడు ఎంత అయింది? 500 ప్లస్ 600 నేను ఇచ్చేసాను, పని అయిపోయింది. ఇంటికి వచ్చిన డాడీ నువ్వు నాకు 100 రూపాయలు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు చెప్పండి, అందరూ మామూలుగా చెప్తున్నా, మా వాడు అడగలేదు, మీకు ఉపమాన రీతిగా చెప్తున్నా. అందులో నిజం ఎంత ఉంది? ఆ డబ్బులా ఎవరి అయ్యి? తండ్రి ఇచ్చిన. ఇప్పుడు మనం కూడా అలాగే అడుగుతున్నాం దేవుడిని, నేను ఎంత ఇచ్చా, నేను అది ఇచ్చా, ఇది ఇచ్చా, నువ్వు ఇచ్చావా? నువ్వు ఇచ్చావా? ఛాలెంజ్ చేసి అడగండి, నేను బతికేస్తాను ప్రభు, నువ్వు లేకుండా నేను బతుకుతానని ఎవడన్నా బతికి చూపించండి. ఒక్కరోజు బతకండి, ఊపిరి ఆడదు, అంతే గజిబిజి అయిపోతుంది. మీకు తెలుసు తెలియదు, దేవుడు లేనిదే మనం లేవండి. కాబట్టి దేహాన్ని చంపేవాడికి భయపడకండి, మనుషులకు భయపడకండి. ఎవరికి భయపడాలా? దేవుడికి భయపడాలి. ఆ దేవుడికి భయపడితే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో అబద్ధాలు చెల్లవు. నేను ఒకటే చెప్తా, మనుషులు మంచి యాక్టర్లుగా బతకండి. లోకంలో యాక్టర్లు, నటన మీరు ఎంత చేసినా దేవుడి దగ్గర మాత్రం ఎంత ఆస్కార్ అవార్డు గ్రహీత అయినా దీనత్వంతో మోకరించి ప్రార్థన చేస్తేనే వాడు హెచ్చించబడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ గుర్తుంచుకోండి, దేవుని దగ్గర తగ్గింపు ఉండండి. దేవుని దగ్గర మన పప్పులు ఉడకు. బాగా గమనించండి, దేవుడు అంటే దేవుడే. పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ళ అందేమి, అలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు. అలాంటి దేవుడు నీకు దొరికాడు. ఆయన దగ్గర యాక్షన్ చేయకూడదు. ఈ మంత్రసానుల్లాగా భయపడండి. మీలో నిజాన్ని బతకనివ్వండి, మీలో యథార్థతను బతకనివ్వండి, మీలో నిజాన్ని యథార్థతను బ్రతకనివ్వండి. మీరు నిజమైన భక్తిపరులుగా దేవుడికి కనపరచండి. అవసరమైతే జీవితంలో 2 అబద్ధాలన్నా ఆడొచ్చేమో కానీ దేవుని దగ్గర మాత్రం అబద్ధాలు ఆడకూడదు. లోకంలో ఆయన ఆడొచ్చేమో కానీ ఎవరి దగ్గర ఆడకూడదు? దేవుడి దగ్గర అబద్ధాలు ఆడ. కొంతమంది చాలా తెలివితేటలుగా పాప క్షమాపణ ప్రార్థన చేస్తారు. చాలా తెలివైన వాళ్ళు ఉంటారు మనుషులు. ప్రభువా నేను తెలుసో తెలియకో పాపం చేశాను. ఇది ఎంత పెద్ద అబద్ధం అంటే, తెలుసో తెలియక చేశావా? ప్రతి ఆదివారం మోకరించి ప్రార్థన చేయమంటాం. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఏమేమి తప్పు చేశానో క్షమించమని ప్రార్థన చేశాను. ఈరోజు ఎంతమంది చేశారు? చేతులు పైకి ఎత్తండి. రైట్. ఇప్పుడు నేను అడుగుతాను, ఒకే ఒక ప్రశ్న అడుగుతా, ఎక్కువ అడగను. లాస్ట్ సండే కూడా లేటుగా వచ్చాను, ఈ సండే కూడా లేటుగా వచ్చాను ప్రభు నన్ను క్షమించమని ఎవరైనా ప్రార్థన చేశారా? నిజం చెప్పండి. ఇప్పుడు అన్నీ నిజంగానే మాట్లాడుతున్నాను. చేశారా? మీరేం చేశారండి? పాపక్షమాపణ ప్రార్థన. మరి మీరు దేవుడికి అప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను మళ్ళీ మీరు చేశారండి చేతులు పైకి ఎత్తండి నేనేమో అన్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దట్స్ ఆల్. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు మీ తోడు ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. నిజంగా యథార్థంగా జీవించే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడండి. యథార్థంగా బతకండి, యథార్థంగా జీవించండి. మీలో అసత్యాన్ని చంపేయండి, నిజాన్ని బతికించండి. ఎవడో చూస్తాడని బైబిల్ చదవడం, ఎవడో చూస్తాడని భక్తిపరుడుగా ఉండడం కాదు. మిమ్మల్ని ఎవరు చూడాలంటే దేవుడు చూడాలి. దేవుడు చూడాలి. తమను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. మీరు మంచి మంత్రశానుడు. శప్రా పూయ అంటే అందమైన చిన్నది అని అర్థం. ఒక చక్కని మంచి గుణం. మీ మనసు మంచిగా ఉండాలని, మీ గుణము మంచిగా ఉండాలి. మీ మనసు మంచిగా లేకుండా, గుణం మంచిగా లేకుండా మీరు ఎన్ని వాక్యాలు చదివినా ఎంత చేసినా మీరే చెప్పండి, అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. కానీ మీరు ప్రార్థనతో పాటు మంచి దాన ధర్మాలు, మంచి గుణం కలిగి, తగ్గింపు విధేయత మీరు కలిగి ఉంటే
దేవుడు మీ వంశాన్ని వృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, మన వంశాన్ని దేవుడు వృద్ధి చేయను గాక. అది ఎవరి చేతుల్లో ఉంది? చెప్పాలి గట్టిగా, నా చేతుల్లోనే ఉంది. నేను దేవునికి యథార్థంగా కనపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీకు ఇవ్వబడిన దర్శనాలు తప్పులేదు, వాగ్దానాలు తప్పులేదు. అందులోకి వెళ్ళాలని తపన నీకు ఉండాలి, ప్రయత్నం చేయాలి, తగ్గించుకోవాలి. తర్వాత దేవుడు చెప్పినట్టుగా వినాలి. దేవుడు అట్టి కృప మీకు కలగచేయనుగా.